హాయ్ చెట్టు. హాయ్. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాం, దానికి నువ్వు సరైన సమాధానం చెప్పాలి. సరే అడగండి, చెప్తా. అసలు నిన్ను ఇక్కడ ఎవరు పెట్టిళ్ళు? ఈ తోటైనా ఎప్పుడు పెట్టిళ్ళు నిన్ను ఇక్కడ? ఏమో అంత గుర్తులేదు, ఎందుకంటే నా దగ్గర క్యాలెండర్ లేదు కదా. ఆహా, అట్లా కాదు, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. అగో వీడియో వర్రో, నా దగ్గర క్యాలెండర్ లేదురా అంటే మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పంటాడు. అదంతా కాదు, నిన్ను తోట పెట్టేటప్పుడు పెట్టిల్లా, తోటకు ముందు పెట్టిల్లా? అట్లా ఏమన్నా గుర్తు ఉంటాయి కదా, అట్లా చెప్పు. అది అట్లా అడుగు. ఈ తోట పెట్టక ముందే పెట్టిల్లు నన్ను. మీరింకా ఉట్టలే. మీరేంది, మీ అయ్యలు కూడా ఉట్టలే. అవో మేము ముట్టలేదు అప్పటికి. మరి నన్ను నిన్నే పెట్టాలనుకున్నావా, మొన్న పెట్టాలనుకున్నావా? నీకు 50-60 సంవత్సరాలు ఉంటాయా? ఉంటాయి, ఎందుకుంటాయి, ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఒక చెట్టుని నరికితే ఆ చెట్టుకున్న గుండాల బట్టి ఆ చెట్టుకు ఎంత వయసు ఉన్నదో కనుక్కోవచ్చట కదా, నిజమేనా? అవును, అది కరెక్టే. నరికినప్పుడు ఆ వచ్చిన గుండాలను సగం చేస్తే ఆ చెట్టు యొక్క వయసు వస్తుంది. అవునా? ఇప్పటిదాకా తెలియదు నాకు ఈ విషయం. నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టిరు? వేరే కాడ పెట్టచ్చు కదా. ఏమో ఇక అది నాకు తెలియదు. అసలు నీ వల్ల మాకేమిటి ఉపయోగం? ఏంటిదని అడుగుతున్నావా? మీరు పీల్చే గాలి, మీరు అలసిపోయినప్పుడు నీడకు విశ్రాంతి తీసుకుంటారు కదా, ఇవన్నీ ఎవరిచ్చినవి? నేను ఇచ్చినవి కాదా? నువ్వు ఇచ్చినవే కాదంటలేం, కానీ మేము అడిగేది అది కాదు. అసలు నువ్వు మాకు పనులు ఏమి అసలు నేను ఎందుకు పెట్టుడు? ఓహో, మీ బాధదా? అలా అనుకుంటే ఈ భూమి పైన సగానికి పైగా చెట్లే ఉండయి. అప్పుడు ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతాయి. అప్పుడు మనుషులకు గాలి సరిపోక, ఆ ఉన్న గాలి సాలక, బతకక సావక బతుకుతారు. మరి అట్లా అనుకుంటే మనుషుల్లో కూడా కొంతమంది చదువుకొని బాగుపడ్డవారు ఉన్నారు, కొంతమంది ఉత్తిగా ఊరు వందలు తిరిగి ఊరు మీద పడి తిరిగిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని కూడా గిట్నే అంటారా? మీరే కాదు, ప్రపంచంలో చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. పూలు పండ్లు ఇచ్చే చెట్లు మాత్రమే వారికి అవసరం, వేరే చెట్లు అవసరం లేదు అని చెట్లను పెట్టడం లేదు, ఆ ఉన్న చెట్లను నరుకుతున్నారు. అవును అవును, అందరూ అట్లా అనుకోనే చెట్లను నరుకుతారు. పండ్లిచ్చే చెట్లు అయితే వాళ్ళ కడుపు నిండుతుందని, వేరే చెట్లు నింపాయని నరుకుతారు. ఇప్పుడు ఆ మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు మీ కడుపు నింపచ్చు, కానీ నేను మీ కడుపు నింపలేను. కానీ అది ఎలాగైతే మీ కడుపు నింపుతుందో, నేను కూడా చాలా పక్షువులకు ఇండ్లని ఇస్తున్నా. అదెట్లా? ఇప్పుడు మీరు ఏదైనా పండ్ల చెట్టు మీద పిట్టరాలితే కొడతారా లేదా? అదో ఎందుకు కొట్టం, పొట్టు పొట్టు. కానీ నా మీద ఎన్నో పక్షువులు గూడు కట్టుకొని బతుకుతున్నాయి. ఎన్ని ఉన్నా కానీ ఎవ్వరు ఏమనరు. అవును, ఇది మాత్రం వాస్తవమే. ఏ చెట్టును తక్కువ చేయకూడదు, ఎందుకంటే ఒక చెట్టు పండ్లిస్తుంది, ఒక చెట్టు నీడిస్తుంది, ఒక చెట్టు పూలిస్తుంది. అలా ఏ చెట్టును తక్కువ చేయకూడదు. ఇప్పటి నుండి ఈ చెట్టు మంచిదని ఆ చెట్టు మంచిదని అనకుండా అన్ని చెట్లను పెంచుతాం. చెట్లను పెంచండిరా, కంపల్సరీ చెట్లను పెట్టడం నేర్చుకోండి. మీకు వీలైతే రోజుకు ఒక్క చెట్టైనా పెట్టండి. తప్పకుండా పెడతాం. గుడ్, ఇప్పుడు నచ్చారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? చెట్లను పెంచాలని. అది ఇప్పటి నుంచన్నా చెట్లను పెంచండి. మీరు కూడా చెట్లను నాటండి. మీ చుట్టుపక్కల ఎవరైనా చెట్లను నరికితే నరకద్దని చెప్పండి. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఒక చెట్టు నరికితే దానికి బదులుగా 2 చెట్లు పెట్టండి. చాలామంది చెట్లను కొట్టేసి ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటారు. అదే పరిస్థితి వస్తే వేరే ఒక జాగాలో ఒక చెట్టు బదులు 2 చెట్లు పెట్టండి. చెట్లను కూడా నరికి తగ్గిస్తే వర్షాలు పడడం కూడా తగ్గిపోతాయి. అందుకని అందరూ కంపల్సరీ చెట్లు పెట్టండి.